భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ఈ గిట్టుబాటు ధరల మీద ఏ విధంగా చేస్తే ప్రతి రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది దాని మీద ఒక చిన్న వీడియో తీస్తున్నాం. అధ్యక్షుడైన నేను కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మా సెక్రటరీ నాగిలింగారెడ్డి గారు, కొత్తపల్లి నాగిలింగారెడ్డి గారు, ఆగుతుట్లపల్లి నారాయణ రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్, ఉప వైస్ ప్రెసిడెంట్ నాగరాజు గారు, గో ఆధారిత వ్యవసాయం బసంపల్లి, లాయర్ మల్లారెడ్డి గారు, నోటరీ రైతు బొమ్మలాట్పల్లి, గరుడశేఖర్ రెడ్డి గారు జాయింట్ సెక్రటరీ, సత్యనారాయణ రెడ్డి గారు ట్రెజరర్, ఈసీ మెంబర్స్, దేవేందర్ రెడ్డి గారు గో ఆధారిత వ్యవసాయం, ఎల్ఐసి చంద్రశేఖర్ రెడ్డి గారు కదిరిపల్లి, శివానందరెడ్డి గారు ఉప్పర్పల్లి, కాంట్రాక్టర్ శివ గారు అనంతపూరు, శ్రీనివాసులు అనంతపూరు, లాయర్ హనుమన్న గారు అనంతపురం, వెంకట శివారెడ్డి గారు నాగిరెడ్డిపల్లి, వెంకటరెడ్డి గారు కొట్టాలపల్లి. వీళ్ళంతా మా కమిటీ సభ్యులు. మరి రైతులకు ప్రజలకు నమస్కరిస్తూ, మేము దశాబ్దాల తరబడి గిట్టుబాటు ధర రైతులకు లేదని చెప్పేసి మేము చెప్పుకుంటున్నాం. కానీ ప్రభుత్వాలు చెప్పేది ఒకటి, మార్కెట్లో నడిచేది ఒకటి జరుగుతోంది. దీనివల్ల రైతు చాలా నష్టపోతున్నాడు. ఉదాహరణ, 2400 రూపాయలు మొక్కజొన్న అంటే ఈరోజు బయట చూస్తే 1700 కొంటున్నారు. మరి ప్రభుత్వాలు చర్య తీసుకొని 2400 రూపాయలు పోయేదట్లా రైతులకు చేస్తే రైతులకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే ఈ చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. మరి అదే రకంగా భారతదేశంలో రైతు 600 రకాల పంటలు పండిస్తున్నాడు. మాకు 68 నుంచి 85 వరకు మేము ఇక్కడ ఉండేది లెక్చర్స్ కాలనీలో మా భూమి, మాకు గిట్టుబాటు అయ్యేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు అయితే లేవు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ ఎన్నోసార్లు చెప్పాము, మరి ఈరోజు కూడా చెప్తున్నాం. 1968లో జీతం 100 రూపాయలు, బియ్యం 100 రూపాయలు. ఈరోజు బియ్యం 4000 రూపాయలు, జీతం 30,000 నుంచి 4 లక్షల వరకు పోయింది. రైతు ఏ విధంగా బ్రతకగలుగుతాడు? చాలా వ్యత్యాసం ఉన్నాయి. చాలా చూసాం. ప్రతిదీ కూడా 65% ఉండే రైతాంగానికి చాలా ఇబ్బంది కలుగుతోంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర వస్తే రైతులు దేశాన్ని బ్రతికిస్తారు. ఎందుకంటే రైతు లేని రాజ్యమే లేదు. ఒక పక్క జవాన్లు మనల్ని కాపాడుతున్నారు, రైతులు పంటలు పండించి మన దేశానికి ఇస్తున్నారు. అంటే వీరు చేయడం వల్ల 65% ఉండే రైతుల్లో ఎంతోమంది కూలీలకు ఉపాధి కలుగుతోంది, పెట్రోల్ బంకులకు ఉపాధి కలుగుతోంది, పరిశ్రమలకు ఉపాధి కలుగుతోంది, వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఉపాధి కలుగుతోంది, మాల్స్ నడుపుకునే వాళ్ళకి ఉపాధి కలుగుతుంది. 143 కోట్ల మందికి ఆహారాన్ని అందిస్తున్నారు. కాబట్టి రైతులను విస్మరించకూడదని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మొన్న ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఎర్రగడ్డలు నేను 15 రూపాయలు కేజీ తెచ్చాను అంటే 5 రూపాయలు కూడా రైతుకు పడదు. ఏ విధంగా రైతు బ్రతకగలుగుతాడు? కనీసం 40 రూపాయలు ప్రతి పంటకు ఉంటేనే రైతు బ్రతుకుతాడు. టమాటా కావచ్చు, ఎర్రగడ్డలు కావచ్చు, పచ్చిమిరపకాయలు కావచ్చు, బీరకాయలు కావచ్చు, ఏ కాయగూరలు అయినా కూడా మినిమం 40 రూపాయలకు తక్కువ లేకుండా గవర్నమెంటు దీని చర్య తీసుకొని ఈ విధంగా చేయించగలిగితే రైతు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ 40 సంవత్సరాల్లో భారతదేశంలో 6 లక్షల మంది రైతులు చనిపోయినారు. ఇప్పటికి కూడా అక్కడక్కడ చనిపోతున్నారు. గిట్టుబాటు ధర లేక చనిపోతున్నారు, నీళ్లు లేక చనిపోతున్నారు. మరి ముఖ్యంగా మేము ఆంధ్రప్రదేశ్ రాయలసీమ వాసం, అనంతపురం జిల్లా ఇది. నేను లెక్చరర్స్ కాలనీలో మా తోటలో మన ఆఫీస్ ఉంది. మన రైతు సంఘం కోసం ఇక్కడ ఆఫీస్ పెట్టాము. ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి మేము 35 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాము. ఈ 12 సంవత్సరాల్లో భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి మేము ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాబట్టి ఇకనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం.
ఎందుకంటే 65% ఉండే రైతాంగం ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రభుత్వాలు ఏవి కూడా నిలబడవు. ఎందుకంటే రైతుల్లో ఆ ఆలోచన